ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నందమూరి నటసింహ బాలకృష్ణ తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అఖండతో మొదలు పెడితే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య ఖాతాలో వరుసగా 4గో సూపర్ డూపర్ హిట్ పడింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన డాకు మహారాజ్ సినిమా తాజాగా నెట్ఫ్లిక్స్లో సంచలన రికార్డులతో దూసుకెళ్తుంది. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్గా ఈ సినిమా 8 రోజుల పాటు నెంబర్ 1 మూవీగా నిలిచింది. డాకు మహారాజ్ ఇప్పటికే భారత్తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఖతార్, యుఏఈ దేశాలలో టాప్ ట్రెండింగ్లో నెంబర్ 1గా నిలిచింది. మరో 14 దేశాల్లో టాప్ 10లో ఒకటిగా నిలిచింది. పాకిస్తాన్లో డాకు మహారాజ్ చూసిన జనాలు వేలం వెర్రిగా పదే పదే చూస్తున్నారు. అలాగే ఇండియాలో తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. అన్ని భాషల్లో డాకు మహారాజ్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అయితే మలయాళీలు డాకు మహారాజ్ చూసి మెస్మరైజ్ అయిపోతున్నారు. అదిరిపోయే విజువల్ మాస్టర్ పీస్ అని, మాస్ స్క్రీన్ ప్రజెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెబుతున్నారు. అలాగే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే నాన్ ఇంగ్లీష్ సినిమాలలో వరల్డ్ వైడ్గా 5వ స్థానాన్ని డాకు మహారాజ్ మూవీ ఆక్రమించింది. అయితే మొదటి 8 రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ 32 మిలియన్ల వ్యూస్ సాధిస్తే డాకు మహారాజ్ మూవీ 8 రోజుల్లో 51 మిలియన్ల వ్యూస్ సాధించి దేవర మూవీని బీట్ చేసింది. పాన్ ఇండియాగా విడుదలైన దేవర మూవీని బీట్ చేసిందంటే ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే 46 రోజుల్లో 199 కోట్ల 78 లక్షల గ్రాస్, 99 కోట్ల 84 లక్షల షేర్ వసూలు చేసింది. మరి 47వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 47వ రోజు డాకు మహారాజ్ మూవీ లిమిటెడ్ థియేటర్లలో మాత్రమే నడుస్తుంది. 47వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 10%, మ్యాట్నీ 10%, ఫస్ట్ షో 11%, సెకండ్ షో 12% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 47వ రోజు 2.5 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 47 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చి 199 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 20 లక్షల గ్రాస్ వసూలు చేస్తే 200 కోట్ల క్లబ్లో చేరుతుంది.